నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా జరిగినటువంటి ఒక అరాచకాలు అందరూ చూశారు. అయితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు నడుస్తుంది ఏంటి అనే దానిపై మనతో పాటు ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత లేచి వచ్చి విషెస్ చెప్పినట్టుగా చెప్పాడు కేసీఆర్ గారు. ఇది తీసి పక్కన పెడితే మన గతం నుంచి కూడా వైసీపీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం జరిగినా సరే రప్ప ఫ్లెక్సీ బ్యానర్లు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ఎన్నో దారుణాలు మనం చూసాం. గర్భిణీ స్త్రీపై కూడా దాడి మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పినట్టు ఇకపైన యోగి ట్రీట్మెంటే ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. అది జరిగింది కూడా. వాస్తవానికి ఇది నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా జరుగుతుంది అనుకోండి. సో ఎంతవరకు దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లి, అందులో ఒక గర్భిణీ స్త్రీ సంజయరాణి అని అమ్మాయి ఇంటి దగ్గర వీళ్ళు టపకాయలు కాలుస్తున్నారు. మరి గుమ్మం ముందరే కాలుస్తుంటే అమ్మాయి వాళ్ళ నాన్నని పిలిచి చెప్పింది, వెళ్ళి కొంచెం ఆపమని చెప్పు, కొంచెం నాకు నెలలు నిండి ఉన్నాయి, కొంచెం దూరంగా కాల్చుకోమని చెప్పు అంటే ఆ విషయం వెళ్ళి వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళతో చెబితే వీడు మరి గంజాయి మత్తులో ఉన్నాడో ఏమున్నాడో తెలియదు, కానీ వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంట్లోకి వచ్చి అమ్మాయి కడుపు మీద తన్నాడు. ఎంత నీచం అసలు! నిజంగా అక్కడే కట్ చేసేయాలి. అది మన ఇప్పుడు చెప్పాలంటే నాకే బాధేస్తున్నది. ఆ తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉండదు చూడండి. అటువంటి వాడు వెంటనే, అంటే నేను చెప్తూ ఉంటేనే కనకదుర్గ గారి రియాక్షన్ చూడండి. అంటే ప్రతి అంటే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇట్లాగే రియాక్ట్ అవుతాడు. ఎందుకు అంటే ఇదేమి పైశాచికత్వం, ఇప్పుడు దీపావళి రోజు టపాకాయలు కాలుస్తారు అని అందరికీ తెలుసు కాబట్టి పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి ఏదో కావాల్సిన రక్షణ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఇదేమి దరిద్రం! ఇతని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఏంటి, టపాకాయలు కాల్చటం ఏంటి, ఆ గర్భిణీ స్త్రీ ఇంటి ముందర కాల్చటం ఏంటి, ఆమె వద్దు అని చెబితే ఆమె గర్భం మీద తన్నటం ఏంటి? ఎంత నీచము, ఎంత దారుణం, అమానుషమైన! నిజంగా ఇటువంటివే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మామూలుగా జంతు బలుల నిషేధం అనేది అది మామూలుగా చాలా చట్ట ప్రకారమే ఉన్నది. కానీ ఈ సైకోగాళ్ళందరూ తయారయ్యి పొట్టేల్ని నరికి, ఆడెవడో కత్తి పట్టుకొని కొడవలి పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఇంకొకడు పొట్టేల్ని పట్టుకొని ఉంటే వాడు జై జగన్ అంటూ వాడు ఆ దృశ్యం చూస్తేనే మనకి బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఒక వేటేసి మెడ తెగ్గొట్టాడండి. తెగ్గొట్టి ఎంత కిరాతకంగా ఆ రక్తం తీసి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి చల్లాడండి వాడు. ఎంత ఇటువంటి బ్యాచ్లు ఊరూరా ఇట్లా తయారవుతూ ఉంటే నిజంగా పోలీసులు వాడిని మోకాళ్ళ కింద కాల్చారట. నేను చెప్తున్నా జగన్ గారు, ఇదే ట్రీట్మెంటు పోలీసులు ప్రతి చోట ఇవ్వాలి. వాడెవడో ఏదో డ్రగ్స్ అవి ఇవి ఏదో అమ్ముతుంటే కాల్చినట్టున్నారు. పోలీసుల మీద అటాక్ చేశాడు వాడు, చేస్తే కాల్చాడు. నేను చెప్తున్నాను జగన్ గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు ఇంకా ఇదేదో అవుతుంది, అదేదో అవుతుంది, పైరవీలు చేయించుకొని మంచి పోస్టులోకి వెళ్ళాలి. ఇది కాదు మీ బాధ్యత, శాంతి భద్రతలను కాపాడటం. గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు చెప్తున్నా నేను.
మీ బాధ్యత అది. ఎట్లయినా సరే ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడటమే మీ మీ ఉద్యోగమే అది. నేను జర్నలిస్ట్గా నేను వార్తలు రాయటం నా బాధ్యత ఎట్లా అవుతుందో మీ బాధ్యత కూడా అంతే. అందుకని కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి అధికారి కూడా మీకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే అదేదో ఈ మొత్తం ఇటువంటి విషయాలు మీరు ఆలోచించమాకండి. ఇటువంటి విషయాలు మీరు ఆలోచించద్దు. మీరు వీటి కంట్రోల్ చెయ్యలేకపోతే ఇప్పుడే ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో ఎంత తెగిస్తారో చూడండి. వీళ్ళు వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఎంత తెగిస్తారు, సాధారణ మానవుల పరిస్థితి ఎట్లా అవుతుందో మీరు ఆలోచించండి. మీరు ప్రభుత్వం మారిన తర్వాతే తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అరాచకాలు అక్రమాలు నేను చెప్పట్లే, ప్రభుత్వం మారిన తర్వాత కూడా దారుణంగా తెనాలి ఐతానగర్ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి ఒక కానిస్టేబుల్, చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద ఎట్లా అటెంప్ట్ మర్డర్ ఎట్లా చేశారు, ఎట్లా అతన్ని కొట్టి ఎట్లా ఇది చేశారు, వాళ్ళకి ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఎంత అప్లాజ్ వచ్చింది. మొత్తం మీకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. రాష్ట్రం మొత్తం అప్రిషియేట్ చేస్తే ఆ సంఘటనలో అంటే ఆ ముగ్గురు గంజాయి బ్యాచ్ని ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మీకు అంతకు ముందర వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. ఆ ఇద్దరు రౌడీ షీటర్ల బాస్ ఒకడు ఉంటాడు, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏదో ఉంది, అతను కూడా రౌడీ షీటరే. ఈ ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకళ్ళనొకడు పొడుచుకొని ఒకడు చచ్చిపోతే రషీద్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చి, ఎట్లా పరామర్శిస్తారు? రౌడీ షీటర్లు వాళ్ళు కొట్టుకున్నారు, అలాగే అందుకే పరామర్శించాడు. ఎంత దారుణం. మీకు ఆ రోజు నుంచి పోలీసులు కనుక స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే ఈ రోజున గర్భిణీ స్త్రీ మీద ఇట్ట కాల్తో తన్నే అంత దాష్టీకాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసి ఉండేవాళ్ళు కాదు. నేను అందుకని పాత ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నేను గుర్తు చేస్తున్న కారణం అది. అందుకని ఇది ఎప్పుడు అధికారం పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నుంచి అధికారం జారిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు మాత్రమే చెబుతున్నా. అందుకని పోలీసులు ఇప్పటికైనా కానీ ఈ అరాచకాలని అణచకపోతే, ఇటువంటి అరాచకాలని వాడు మేకని బలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రక్తాభిషేకం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే, ఆ తర్వాత ఈ రప్ప బ్యాచి ఈ గంగనమ్మ జాతరలో ఎట్ట మేకపోతుల్ని బలిస్తామో అట్ట బలిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు అనుకుంటున్నారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే కాదు, వాడి అన్యాయాన్ని, వాడు చేసే దౌర్జన్యాన్ని ప్రశ్నించిన ప్రతి వాడిని వాడు నరుకుతాడు. అందుకనే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడికక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేయండి. వీడి మీద ఇప్పుడు వీడు మేకను బలి ఇచ్చినవాడు, లేకపోతే గర్భిణీ స్త్రీ తన్నినవాడు, ఇంకా రకరకాల నేరాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయండి. ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాడి ప్రవర్తనలో మార్పు రాకపోతే మీరు అదే విషయాన్ని కోర్టుకి చెప్పి కోర్టును అడగండి, మీరు ఏం చేయమంటారు? రౌడీ షీట్ ఓపెన్ చేశాం, వాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, అయినా వాడు మారట్లేదు, వాడు నేరస్తుడు. ఈ నేరస్తుడు ఒక రాజకీయ పార్టీ ముసుగేసుకొని నేరాలు చేస్తున్నాడు, ఏం చేయమంటారో మీరే చెప్పండి మిలాడ్ అని చెప్పి న్యాయమూర్తులను అడగండి మీరు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానండి, ఇదంతా కూడా తీవ్రమైన ఆవేదనతో చెప్తున్నాను. నేను తీవ్రమైన ఆవేదనతో చెప్తున్నా. వీడికి ఎవడికి కూడా వీడికి సమాజంలో బతికే అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎవడన్నా
అసలు ఇంత 10 మందిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మేకని నరికి ఆ రక్త తర్పణం చేస్తున్నాడంటే వాడు ఎంత కిరాతకుడో ఆలోచించండి. సమాజం మొత్తం ఆలోచించాలి. మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేను చెప్పినట్టు కనుక చేస్తే మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ వైపే ఉంటారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు స్పష్టంగా, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. లోకేష్ క్లియర్ కట్గా చెప్పాడు, రెడ్ బుక్లో 3 పేజీలే అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని. పోలీసులు ఇప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఇటువంటి నేరాల పట్ల 0 టాలరెన్స్. యోగి ఆదిత్యనాథ్ టైంలో యోగి ఆదిత్యనాథ్ ఎట్లా చేస్తున్నాడో, యోగి ఆదిత్యనాథ్ టైంలో పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు కావాలంటే ఉత్తరప్రదేశ్ ఒకసారి వెళ్ళిరండి, కేస్ స్టడీ చేసిరండి. 15,000 ఎన్కౌంటర్లు చేస్తే 296 మందిని చంపితే క్రిమినల్స్ని 296 మంది క్రిమినల్స్ని చంపితే మిగిలిన వాళ్ళకి మోకాళ్ళ కింద గాలిస్తే ప్రజలందరూ హర్షించారు. మొత్తం మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. ఆలోచించుకోండి. మామూలుగా గెలిపించాల. ఎందుకు అంటే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కూడా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. మరీ దారుణంగా విచ్చలవిడిగా నేరాలు చేసే బ్యాచ్లు ఉంటాయి అక్కడ. ఆ బ్యాచ్లన్నీ కూడా ఒక పెద్ద స్థలాన్ని ఆక్యుపై చేసి అక్కడే గుడిసెలేసుకొని ఈ నేరస్తులందరినీ అక్కడ పెట్టుకొని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు, బుల్డోజర్ పంపించి మొత్తం ఇళ్ళు కూలగొట్టించాడు. మొత్తం ఉత్తరప్రదేశ్ మొత్తం హర్షించింది. అందుకని నేరస్తుల పట్ల 0 టాలరెన్స్ ఉండాలి. 0 టాలరెన్స్ ఉండాలి, లేకపోతే ఇది అదుపు కావటం కష్టం. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆగడాలు ఎక్కడ ఆగల. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకోవడం ఒకటి. వీళ్ళు గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎక్కడ పట్టించుకోరు. ఆయన అభివృద్ధికి దిశగానే ఆయన వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి లోకేష్ గారు వచ్చారు, రెడ్ బుక్ అనగానే నిజంగా వణుకుతున్నారు. అయినా సరే అప్పటికి కొంత సమయం పాటిస్తూ ఉండేసరికి వీళ్ళు ఆగడాలు ఎక్కడ కూడా తగ్గడంలా. ఇందాక అన్నట్టుగా జాన్ విక్టర్ ఏదైతే తెనాలి పర్యటనలకు సంబంధించి గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తి పరామర్శ కావచ్చు, అదేవిధంగా నాగమల్లేశ్వరం బెట్టింగ్ సంబంధించి చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శిస్తూ ముగ్గుని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం కావచ్చు, ఇలాంటి ఎన్నో చూస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి రప్ప అని చెప్పేసి అనడం వల్ల నిజంగా రాబోతున్నటువంటి యొక్క ఎన్నికల్లో గెలుస్తాడనే ఆలోచన ఉందా? వాస్తవానికి ఇప్పుడు వచ్చింది 11, ఇంకా రావాల్సింది 77, మ్యాజిక్ ఫిగర్ 88. ఇదైతే మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని నరుకుతాం, పొడుస్తాం అని చెప్పేసి అంటూనే గర్భిణీ స్త్రీలను కూడా అలా తనడాన్ని ఎలా చూడాలంటారు? ఒక మహిళగా మీ స్పందన ఏంటి? ఇందాక చెప్పాను కదండి, కాళ్ళు కోసేయాలి. అట్లాగే వెంటనే ఇందాక వారు చెప్పారు ఒక వేట కొడవాలని, ఒక కత్తి పెట్టి నరికేయాలి ఫస్ట్. అంత బాధగా ఉంది. ఎందుకంటే వాడికి ఏం తెలుసండి తల్లి బాధ. నేను వాళ్ళ తల్లిదండ్రులు నేనేమన్నా, ఎందుకంటే తల్లులు ఎప్పుడు కూడా కొడుకులను చెడ్డగా పెంచరు సాధారణంగా, ఎక్కడో తప్ప. అందుకని మనం తల్లిదండ్రులు ఏమనొద్దు. కానీ ఇలాంటి వాళ్ళు సమాజానికి చెట్టు. నిన్నను మీరు అన్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా మాట్లాడా చంద్రబాబునని. నిన్న పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఎవడైనా సరే ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళ సంగతి తేలుస్తామన్నాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖండించాలి. నువ్వు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం కాదు నువ్వు చేయాల్సింది. ఇట్లాంటి పనులు చేసిన వాడిని నువ్వు, సోషల్ మీడియా నీకు ఉంది కదా, నీ పేపర్ ఉంది, నీ మీడియా ఉంది, నువ్వేం చేయాలి? నేను క్షమాపణలు చెప్తున్నానని అన్నావా నువ్వు? నీకు రక్తాభిషేకం చేస్తూ నువ్వు సంతోషించావు. ఎందుకంటే నువ్వు ఒక రాక్షసుడు కాబట్టి. ఎప్పుడు కూడా రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళు ఇలాంటివి టాలరేట్ చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు మనం అప్రిషియేట్ చేయాలి, అందుకని చెప్తున్నా. అతను ఎవరు, కొంతమంది ఇతని బర్త్డే కోసం డబ్బులు బలవంతంగా లాక్కుంటూ ఉంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు అతను, సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని నేను చెప్తున్నా, అలా వార్నింగ్ ఇచ్చిన వాడు మరి ఎందుకు ఈ విషయంలో అలసత్వం వహించాడు?
మీరు అట్లా చేయడం తప్పు, ఒక పొటేల్ని నరికి అట్లాగా ఆ రక్తాభిషేకం చేయడం తప్పని ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళ రాక్షస మనస్తత్వం మీకు అర్థమవుతుంది. ఇవాళ ఒక మహిళను ఆ రకంగా చేశారు అంటే ఇంకా ఈ మూలాలు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి. అది మనం చెప్పాల్సింది. సో దీనికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా కావాలంటే మాలాంటి వాళ్ళని కూడా పంపించమనండి. నేను సత్యమూర్తి గారు కూడా వెళ్తాం ఉత్తరప్రదేశ్కి. అసలు అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి చూసి వచ్చి మేము చెప్పగలం. ఎందుకంటే చెప్పాలి. ఇది ఇప్పుడు కనుక ఇప్పటి నుంచి మొదలు పెడితేనే 2029 నాటికి దీన్ని పూర్తిగా మీరు అణచగలుగుతారు. కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు కళ్ళు మూసుకొని కాల్చేయండి, ఏమీ నష్టంలా. తల్లి ఏడుస్తే ఏడుస్తుంది, తల్లి ఏడుపుతో పోతుంది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఏడుస్తారు. సమాజం ఏడవాలి. అన్యాయంగా బలైపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుస్తాయి. అందుకని తల్లి ఏడుపు ఏంటి, ఇలాంటి కొడుకుని కన్నాన్ని ఏడుస్తుంది, అంతవరకే. కావాలంటే తల్లి కాంపెన్సేషన్ ఇవ్వండి. కానీ వీళ్ళని మీరు వదిలేశారంటే వీళ్ళు సమాజానికి చేటు చేస్తారు. కాబట్టి అసలు ఆలోచించొద్దండి, ఏ పోలీసు ఆలోచించొద్దు, ముందు కాల్ చేసి మాట్లాడండి. సజ్జనార్ లాగా మీరు ఎన్కౌంటర్ చేయండి, ఏమవుతుంది? ఎంతమంది ఎదురు తిరుగుతారు? సమాజం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళని మీరు చంపితే ఏమి అందు, అప్రిషియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అస్సలు ఆలోచించొద్దండి. ఎందుకంటే ఇది చాలా 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించావు ఇలాంటి వాళ్ళనంటే, మళ్ళా 2 ఏళ్ళ నుంచి వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నావంటే నువ్వు మళ్ళీ 29లో వస్తాను ఎలా చెప్తావు జగన్? అసలు బుద్ధి ఉందా నీకని అడుగుతున్నాం. అసలు నువ్వు ఇలాంటివి పెంచి పోషించేవాడు రేపొద్దున్న మళ్ళా అధికారంలోకి వస్తే అసలు ఊహించండి ఒక్కసారి ఎలా ఉంటుందో. నేను వస్తాను, మిమ్మల్ని నరుకుతాను, మీ సంగతి తేలుస్తాను, మిమ్మల్ని జైల్లో వేస్తాను అనేవాడు ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నా. మీ అమ్మాయిలు సురక్షితంగా ఉంటున్నారా? మీ పిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి రాగలుగుతున్నారా? ఈ గంజాయి బ్యాచ్లు నిన్న కూడా చూసారా? ఒకడు గంజాయి తాగొచ్చి నీ కొడుకు ఎక్కడా నా తల్లిని ఎట్లా బెదిరించాడు, ఒక వీడియో చూశారు మీరు. నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని మీరు అంటే అలా గంజాయి తీసుకునే వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇప్పించండి. అది నేను వాళ్ళని చంపమని అంటలే. కానీ ఇట్లా ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసిన, ఆడవాళ్ళ కడుపుల మీద తన్నిన, రైతు మహిళల కడుపుల మీద తన్నారు చూడండి, వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టద్దు. ఎందుకంటే శిక్ష పడాలి. శిక్ష పడితే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అలాంటి ఆలోచన రాదు. వాళ్ళకి వాళ్ళ తల్లి, చెల్లి, అక్క, కూతురు అందరూ గుర్తుకొస్తారు. అప్పుడు రావాలి. నిన్ను కన్న తల్లి నీకు గుర్తు రావాలి, కన్న తల్లి పడ్డ వేదన నీకు గుర్తు రావాలి. నేను చెప్తున్నది అది. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి అన్ని అప్పనంగా వచ్చేసరికి తల్లిని కూడా ఆట ఆడుకున్నాడు, చెల్లిని కూడా ఆట ఆడుకున్నాడు. ఆట ఆడుకోవడం అంటే తప్పుగా నేను ఏది చెప్పట్లా. అంటే వాళ్ళ వల్ల లబ్ధి పొంది వాళ్ళని బయటికి తరిమేశాడు. కాబట్టి ఇక్కడ నిన్నెవరో అంటున్నారు షర్మిల క్షమించేస్తుంది, అన్నగారితో విభేదం పోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అని. షర్మిల నిజంగా రాజశేఖర రెడ్డికి పుట్టిన కూతురు అయితే మాత్రం మళ్ళీ అన్నగారి పంచన చేరదు. నేను చెప్తున్నా ఆ మాట. ఎందుకంటే ఆవిడ మర్చిపోకూడదు, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. అందుకని నేను అనేది ఏంటంటే ఇలాంటి మనస్తత్వం ఉండే జగన్తో ఉండే వాళ్ళందరూ అదే మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకండి, అవసరమైతే జైల్లో పడేయండి. కాదు వాడు ఎదురు తిరిగి ఆడవాళ్ళని ఏదైనా చేస్తే వెంటనే కాల్చేయటమే, ఆలోచించద్దు. ఏం పర్వాలేదు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అన్నారు. అట్లాగా తప్పుకి తప్పు, అంతే, శిక్షే. మళ్ళా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళను 10 ఏళ్ళు పోషించి వాడు మళ్ళా బెయిల్ మీద వచ్చి మళ్ళా దానికి వాడు రివెంజ్ తీసుకుని ఆ కుటుంబం మీద, మన సినిమాల్లో జరిగేదే మీకు వైసీపీ హయాంలో జరిగింది, వైసీపీ లేకపోయినా జరుగుతోంది. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే గిఫ్ట్గా ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డికి చెప్పారో, దాన్ని అమలు చేయమని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సత్యమూర్తి గారు, వాస్తవానికి నేను కొంతమంది పల్లెటూరుకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు, మహిళలు కొంతమంది మాట్లాడారు, ఒక 2-3 వృద్ధులు కూడా మాట్లాడారు. వాళ్ళందరిలో భయం ఏంటంటే, అమ్మ మళ్ళీ జగన్ వచ్చేస్తాడా, వచ్చిన 2 నెలల్లో అందరిని అరెస్ట్ చేస్తా అంటున్నాడు, ఏంటి ఏం జరగబోతుందనే భయాందోళనలు. నిజంగా ఒక సినిమా చూస్తే ఒక ఎమోషన్కి ఎట్లయితే గురవుతారో ఆ రేంజ్లో గురవుతున్నారు. సో నిజంగా వచ్చే ఛాన్స్ లేదని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా అంటున్నారు అలా అంటే ఎలా ఓటేస్తారని చెప్పి. కానీ ఇలా భయపెడుతున్నటువంటి ఒక పరిస్థితిని ఎలా చూడాలంటారు? అంటే ఇది వికృత మనస్తత్వం అంతే. లేకపోతే ఏం చేస్తారు? ఏ ప్రజానాయకుడైనా సరే
ప్రజలని ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, రౌడీల్ని ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన చుట్టుపక్కల రౌడీలు ఉంటే చాలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే చాలు, బాగా డబ్బులున్న వ్యాపారస్తులు రౌడీలు మన దగ్గర ఉంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కొనేయచ్చు అనుకుంటున్నాడు. అందుకనే ఈ 1.5 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే, మొత్తం వీళ్ళందరినీ కూడా సమాజంలో ఎక్కడెక్కడైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్లు ఉంటారో వాళ్ళందరినీ పోగేయటమే ప్రయత్నంగా పెట్టుకున్నాడు. దానికి ఒక పార్టీలో ఒక వింగు కూడా పెట్టినట్టున్నాడు. అందుకనే లేకపోతే గంజాయి స్మగ్లింగ్ చేసిన వాడిని, గంజాయి కూడా కాదు అది, హైలీ పవర్ఫుల్ డ్రగ్ అది, దాన్ని సప్లై చేసిన వాడిని విద్యార్థి విభాగం నాయకుడిగా పెట్టుకుంటాడా? పైగా అతను గంజాయి అమ్మలేదు. మొన్న కూడా కొండారెడ్డి కదా మీరు చెప్పేది, కొండారెడ్డి ఆ కొండారెడ్డి అరెస్ట్ని కూడా ఖండించారు కదా వాళ్ళు. అక్రమ అరెస్ట్ అంటాడు. అక్రమ అరెస్ట్ అంటూ ఆ స్ట్రిప్ మత్తుమందు డ్రగ్స్ స్ట్రిప్ అక్కడ దొరికితే అతన్ని పట్టుకుంటే అతన్ని ఎక్కడి నుంచి వెంబడించి వచ్చి వైజాగ్లో పట్టుకున్నారు. అంత ప్రయత్నం చేస్తే అది అక్రమ కేసు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసు ఎట్లా అయింది, ఎట్లా అవుతుంది? నువ్వు విద్యార్థి నాయకుడిగా అతన్ని పెట్టుకుంటే నువ్వు క్యారెక్టర్ చూడవు, నీకు వేరే వాళ్ళతోటి అంటే అవన్నీ ఆలోచించవు, ఎంతసేపటికి నీకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేదే చూస్తావు. ఎవడు నాశనం అయిపోయినా నీకు పట్టదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ నాశనం అయిపోయినా, ఆఖరికి నీ సాటి కులస్తులైన రెడ్లు నాశనం అయిపోయినా నీకు సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళు నాశనం అయిపోయినా నీకు కావాల్సింది నీకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయింది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇవే మొత్తం. అంటే రౌడీల్ని ఎట్లా మూట కట్టుకోవాలి, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి ఎట్లా తీసుకురావాలి అనే ప్రయత్నమే తప్ప నీకు ఏది సమాజానికి ఏది మేలు చేస్తుందని ఆలోచించే మనస్తత్వం లేదు. అందుకని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. వైసీపీ ఏదో అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసింది, ఇప్పుడు మారిపోయింది అనుకోవటానికి లేదు. ఎందుకంటే వైసీపీ డిఎన్ఏనే నేరాలు చేయటం, అరాచకాలు చేయటం. లేకపోతే అధికారం కోల్పోయిన 1.5 ఇయర్లో కూడా ఇన్ని నేరాలు ఎట్లా చేస్తారు? అది ప్రాబ్లం, ప్రధానమైన సమస్య అది. అయితే కనకదుర్గ గారు, జగన్ 1.0 అని చెప్పేసి అనుకుందాం. దాంట్లో చూసరికి బూతులు తిట్టు పదవులు పట్టు అయిపోయాను. ఇప్పుడు జగన్ 2.0 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఈ 18 నెలలు ఏవైతే అయిపోయాయో, ఈ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన తీసుకున్న స్లోగన్ ఒకటి ఏంటంటే రప్పరప్ప. అంటే రప్పరప్ప నరకు మంత్రి పదవులు పట్టు. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు మేకను బలి ఇవ్వడమే కాకుండా దానితో రక్తాభిషేకం చేయడం. సో దీన్ని ఎలా అంటే తెలిసిన తర్వాత మొత్తం ప్రపంచం మొత్తం కూడా దీని నుంచి డిస్కస్ చేస్తుంటే కనీసం ఇప్పటికి కూడా బయటకు వచ్చేసి నిజంగా అలా జరిగినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను చెప్పి ఒక మాట కూడా మాట్లాడాలి. కానీ ఇదే సందర్భంగా మనం చూస్తే ఒక నిండు సభలో ఎవరో ఒక టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఏదో ఒక పదం చిన్నగా ఒరే అని మాట్లాడిన దానికే చంద్రబాబు నాయుడు ఆపి కూడా అలాంటి మాటలు మనం మాట్లాడొద్దానికి. సో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం మనం చూస్తూ వస్తున్నాం. సో జగన్ 2.0 అంటే ఏంటి? నిజంగా నరుకు మంత్రి పదవి పట్టు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారంటే ఏం చెప్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఒరే అంటే ఆపారని అంటున్నారు. మొన్న లోకేష్ యుఎస్ వెళ్ళాక కూడా ఏం చెప్పారు? ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు, తెలుగులో ఉండే తిట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వైసీపీ హయాంలో మాట్లాడారో వాటిని నేను మాట్లాడను, మీరు మాట్లాడకండి అని చెప్పారు. అంటే నేను అనేది ముందు నేర్చుకోవాల్సింది ఎవరైనా కూడా సంస్కారం. ఆ సంస్కారం అనేది జగన్మోహన్ రెడ్డి రక్తంలో లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మంచి చేశారు, చెడు చేశారు, కానీ ఇట్లాంటి రాజకీయం ఎప్పుడు చేయలేదు ఆయన. అంటే ఎవరిని కూడా, అంటే మనకి తెలిసి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు పరుషవాక్యాలు మనం వినలేదు.
అంటే నిజాలు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్నేహితులైనందుకు ఆ రకంగా ఎప్పుడూ మాట్లాడలేదు మనకు తెలిసి. ఈవెన్ విజయమ్మ గారు కూడా ఆవిడ బైబిల్ పట్టుకున్నా ఆవిడ కూడా ఎప్పుడూ మాట్లాడలేదు, షర్మిల ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ సంస్కారం ఒక్క జగన్మోహన్ రెడ్డికే వచ్చింది, అది నేను చెప్తున్నా. బూతులు మాట్లాడించే సంస్కారం అనేది నేను సంస్కారం అని అంటున్నా, అంతకుమించి అంటే వేరే పదం చెప్పడం ఇష్టం లేక చెప్పట్లా. అందుకని ఇలాంటి సంస్కారవంతుడు మళ్ళా ఇంకొకసారి 2.0 నేనే వస్తాను రప్పరప్ప నరుకుతాము అని అన్నారంటే అంటే ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే మనలో చాలామంది ఉండరు, మన పిల్లలకి భవిష్యత్తు లేదు, మన పిల్లలు గంజాయికే మళ్ళా అంటే గంజాయి మత్తుకే అలవాటు పడాలి, వాళ్ళు మన మాట కూడా వినరు, మన చెప్పు చేతల్లో ఉండరు, వాళ్ళు గంజాయి మత్తులో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తారు. అందుకని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మనకొద్దు అని వాళ్ళు అనుకోవాలి. మీరు అన్నట్టుగా రప్పరప్ప అంటూ కత్తులు పట్టుకుని ఆ రోజు డ్యాన్స్ చేసిన వాళ్ళు, తర్వాత ప్లకార్డ్స్ పట్టుకుని తిరిగిన వాళ్ళు, మళ్ళా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు ఒక బ్యానర్ పట్టుకుని వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ ఒక బ్యానర్ పట్టుకుని అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళటం ఏంటండి? మీరు వెళ్తున్న దేనికి? అసలు మీరు నిజంగా అయ్యప్ప స్వామి భక్తులా లేకపోతే క్రిస్టియానిటీ ముసుగులో మీరు ఇవన్నీ చేస్తున్నారా? మనకు అర్థం కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇదే క్యారీ ఫార్వర్డ్ చేసిన ఒక గుడికి వెళ్ళినా కూడా మీరు రప్పరప్ప అనేదో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి దేవుడిగా భావిస్తూ మీరు వెళ్తున్నారంటే అసలు ఇది ఏంటిది? మీరు రేపొద్దున నేను 2.0 వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని శబరిమల వెళ్ళటం ఎందుకు? తాడేపల్లి రండి దీక్ష తీసుకొని. మనం మొన్న అదే చెప్పాము, జై జగన్ అంటున్నారు ఇప్పుడు కదా. జగన్మోహన్ రెడ్డి దీక్ష ప్రారంభించండి. ఒకటి మొత్తం 40 రోజులు దీక్ష చేయండి. 40 రోజులు మద్యం తాగాలి, మాంసం తినాలి, గంజాయి కొట్టాలి. మద్యం రోజులు బలిచ్చుకుంటూ రావాలి తాడేపల్లికి. ఇది జగన్మోహన్ రెడ్డి వ్రతం. నిల్చోబెట్టి రక్తంతో అభిషేకం చేసుకోండి అప్పుడు కానీ మొత్తం. అంతేగాని మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తాము జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని, లేకపోతే మేము తిరుపతి వస్తాం, అది ఇవన్నీ ఎందుకు? జగన్మాల అని పెట్టి మీరు 40 రోజులు వేసుకోండి, మాల వేసుకోండి. 40 రోజుల పాటు మొత్తం మద్యం తాగండి. ప్రతిరోజు మద్యం తాగాలి, ప్రతిరోజు గంజాయి కొట్టాలి, ప్రతిరోజు వీలైతే రక్తం తాగాలి. గర్భిణీ స్త్రీలు తంతే ఇంకొంచెం మీరు మరి ఆ జగన్ వ్రతం మీరు కావాలంటే చేసుకోండి. అంతేగాని అయ్యప్ప స్వామి దగ్గరికి మేము జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకెళ్తామంటే కుదరదు, తప్పు, చాలా తప్పు అది. వాస్తవాన్ని మీరు అన్నట్టు సార్ కేరళకు సంబంధించిన ప్రజలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీచి అసహ్యం, ఎవడన్నా ఆగ్రహం కాదు చీచి అంటారు, అసహించుకుంటారు. ఇది కాదండి. ఇప్పుడు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత అంటే ఒక నెగిటివ్ భావన వస్తుంది కదా, ఒక చిన్న చూపు వస్తుంది కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కేరళ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆంధ్ర పోలీసులు కావచ్చు, వాళ్ళని ముందు జైల్లో పడేయాలి. అక్కడ భాష కూడా రాదు కాబట్టి బాగా తిక్క కుదురుతుంది అని అడిగితే ముందు ఆ పని చేశాక మిగతావి మాట్లాడాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే శిక్షలు అమలు చేశారో అట్లాంటి శిక్షలే. బుల్డోజర్ అన్నా, మీరు బుల్డోజర్ కూడా వద్దు, ఎందుకంటే ఇళ్ళు కోల్చమని కూడా నేను చెప్పనండి. ఎందుకంటే తల్లి తండ్రి ఎక్కడ ఉంటారు? పిల్లాడు చేసిన దానికి మన తల్లి తండ్రికి ఎప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వకూడదు. కాబట్టి ఈ పిల్లలు నిజంగా ఇలాంటి వాళ్ళు అయితే కడుపు మీద తన్నినా లేదో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా అలాంటి వాళ్ళని నిల్చోబెట్టి షూట్ చేసేయటమే. కాబట్టి ఇప్పుడు 2.0 రప్పరప్ప తర్వాత ఏంటి మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే ఏంటి తలలు నరుకుతాం అన్నారు కదా. ఈ అన్న వాళ్ళందరినీ ముందు అసలు ఎవడు పెట్టాడు, అది ఎవడు మాట్లాడాడు, వాళ్ళని ముందు అరెస్ట్ చేయమని చెప్తున్నాను నేను. ఆ తర్వాత 2.0 2029 అనేది తర్వాత విషయం. అప్పటికి ఈలోగా ఈ గంజాయి బ్యాచ్ అంతా కూడా నాశనం అయిపోతే, సమూలంగా గంజాయి లేకుండా చేస్తే, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేశాక ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోట్లు వేసేవాడు ఎవడుంటాడు? అందుకని ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఏదైతే ఆయన గిఫ్ట్గా ఇస్తానన్నారో, ఏ కీలుకి ఆ కీలు విరిచి ఏ కాలుకి ఆ కాలు మడిచి అన్నట్టుగా ఎవడు తప్పు చేస్తున్నాడో వాళ్ళందరినీ ముందు ఆలోచించకుండా ఎన్కౌంటర్ చేసేయాలి. రెండోది, ఎవడైతే తప్పు చేశాడో మామూలుగా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆయన ఏ పాదయాత్రలు చేస్తాడో, ఏ బస్సు యాత్రలు చేస్తాడో, ఏ గంజాయి యాత్రలు చేస్తాడో
అప్పుడు చూద్దాం. అయితే సత్యమూర్తి గారు ఫైనల్గా మనం చూస్తే నవంబర్ 14-15 తేదీలో మన పెట్టుబడుల సదస్సు చూసాం. ఈ సదస్సుల గురించే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేసీఆర్ బయటకు వచ్చి అక్కడికి వచ్చినటువంటి ఏమంటారు స్టార్ హోటల్లో సర్వింగ్ చేసేటువంటి వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టారు, వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు ఎంఓఏలు చేసుకున్నారని చెప్పి మాట్లాడారు. ఇది తీసి పక్కన పెడితే నిజంగా మొన్నటిదాకా మంచి ప్రభుత్వం అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి కాన్సెప్ట్లో ఉంది కాబట్టి చాలా సైలెంట్గా ఉంది. దాని తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా నారా లోకేష్ గారు ఓన్లీ 3 పేజీలు మాత్రమే తీసాం రెడ్ బుక్లో, ఇంకా మిగతా పేజీలు చాలా ఉన్నాయని చెప్పి అన్నం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు యోగి ట్రీట్మెంట్ మొదలు కాబోతుందని చెప్పి కావచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటు విమర్శలు అయితే చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇప్పటికీ ఇంకా మంచి ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నారా? నిజంగా నిజంగా యోగి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటే ఏ డోస్లో ఉండాలి అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ముందుగా కేసీఆర్ గురించి మాట్లాడాలంటే కేసీఆర్కి పాపం 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు కదా, కొంచెం సమాచారం లేదు. ఎవరో అన్నారు సార్, ఏమన్నారంటే ఫామ్ హౌస్లో ఉండి ఇంకా పూర్తి మొత్తం దిగాక ఇంకా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పి అనుకుంటున్నారని చెప్పేసి ఎవరు అన్నారు అనమాట. అంటే మనం అటువంటి మత్తు గిత్తు అటువంటి మాటలు మనం ఇది ఒక డిగ్నిఫైడ్ వేదిక లియో ఛానల్ కాబట్టి మనం అటువంటి మాటలు మాట్లాడద్దు. కానీ అతనికి ఒక సమాచార వ్యవస్థ అయితే లేదు, లోపం ఉంది. మరి 3 సంవత్సరాల పాటు పత్రికలు చదివినట్టు లేడు. మీరు అన్నట్టు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ పెట్టుబడుల సదస్సు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. ఆ భాగస్వామ్య సదస్సులో 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఒక సిఐఐ భాగస్వామ్య సదస్సులోనే. అవన్నీ కూడా మామూలు చిన్న చిన్న కంపెనీలు కాదు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు. అన్నీ అక్కడ వచ్చినాయి, అన్ని ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. కేసీఆర్కి ఏంటి అంటే సమాచార లోపం ఎక్కడుంది అంటే అది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఇన్సిడెంట్ అది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వంట వాళ్ళని తీసుకొచ్చి ఎంఓఏలు చేసుకున్నాడు. మామూలుగా మనం ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సినిమా థియేటర్ల పక్కన అక్కడ కొంత ఈ నూడిల్స్ బండ్లు ఉంటాయి చూసారా, ఆ నూడిల్స్ బండ్లలో వాళ్ళు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు నూడిల్స్ తయారు చేస్తూ ఉంటారు. చైనీస్ వాళ్ళు కావచ్చు, అట్లా వాడు చైనా వాడని అనుకుంటారు అందరూ. వాడు మనవాడే నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి ఉంటాడు, వాడు చైనా నుంచి వచ్చాడని అందరూ ఆ రూపురేఖలు అట్లా ఉంటాయి కాబట్టి అట ఇదవుతారు. వాడు మనవాడే ఎక్కడి నుంచో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటాడు. అటువంటి వాడితోటి అగ్రిమెంట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ ప్లాన్ కూడా కేసీఆర్ ఇచ్చి ఉంటాడు, అది ఇప్పుడు అది కట్ చేసి అక్కడ కట్ చేసి చంద్రబాబుకి అటాచ్ చేస్తూ మాట్లాడాడు ఈయన. కేసీఆర్కి సమాచారం లేదు, కరెక్ట్ సమాచారం లేదు, మర్చిపోయాడు. మధ్యలో కొంత గ్యాప్ ఉంది. రోజు పేపర్లు చదివితే కదా కొత్త విషయాలు తెలిసేది. పేపర్లు చదవడం టైం ఏదో పక్క కొడుకు ఓ పక్క కూతురు ఇట్లా ఉంటే అందుకని ఆ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల్లో తలమునకలై ఉండి కొత్త సమాచారాన్ని తెచ్చుకోవటం ఆయనకి కుదరలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన దాన్ని చంద్రబాబు నాయుడు టైంలో జరిగినట్టుగా భ్రమించి ఆ భ్రమ కల్పించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కేసీఆర్కి తెలియదు కానీ ప్రపంచం మొత్తం తెలుసు. నూడిల్స్ బండ్లు వెళ్ళి అప్పట్లో ఆ మంత్రి ఉన్నాడు ఎవడో, అతను వెళ్ళి ఇనాగ్రేట్ చేసి ఇచ్చాడు. అసెంబ్లీలో కూడా చెప్పాడు మాకంతా. ఆపడాలు తయారు చేయడం ఇవన్నీ వచ్చినాయని చెప్పాడు. అవి కేసీఆర్కి ఏంటి అంటే తను ఏం చెప్పినా మేబీ తను ఏం చెప్పినా అంటే తెలంగాణ ప్రజలకి ఏం తెలియదు కదా, మనం ఏం చెప్పినా నమ్ముతారా అనుకుంటున్నాడు. తెలంగాణ ప్రజల్ని పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎడ్యుకేట్ చేశాడు. ఎడ్యుకేట్ చేసి ఈ సమాజంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో చెప్పాడు. దాంతో వాళ్ళందరూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. తద్వారా కేసీఆర్ ఓడిపోయాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ప్రజలకి వివరించి చెప్పాడు. నారా లోకేష్ ఏం చెప్పాడంటే మీరు ప్రశ్నించటం మర్చిపోయారు, మీరు భయంలో బతుకుతున్నారు,
ముందరికి రండి, ప్రశ్నించండి, ఎట్లా ప్రశ్నించాలో నన్ను అడిగి నేను నేర్చుకోండి అని చెప్పి ఆయన యువగళం పాదయాత్రలో ప్రజలకి ప్రశ్నించటాన్ని తిరిగి నేర్పాడు. ఇదంతా ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, దాంతో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పడిపోయాడు. ఇప్పుడు ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి ఈ మళ్ళీ మనం పైకి రావాలంటే, మళ్ళీ మీరు పైకి రావాలంటే ముందర మీ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టాలి, మీ అహంభావం, ధన మదం మీరు తగ్గించుకోవాలి. అవన్నీ తగ్గించుకుంటే మీకు ఏదన్నా ఒక 10 సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అసలు అటువంటి పోకడలే లేవు. అటువంటి పోకడలే కేసీఆర్కి లేవు, జగన్మోహన్ రెడ్డికి లేవు. లేకపోతే ఏదో ఒక ఛానల్లో యాంకర్గా పనిచేసుకుంటున్నామని తెచ్చి అధికార ప్రతినిధిగా పెడతాడా? పెట్టాడు. నిన్న మొన్న ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టాడు అధికార ప్రతినిధి అన్నాడు. ఆడి పేరు ఏదో ఉంది తిరుపతిలో. తాగి రోడ్డు మీదే కక్కుకొని ఆ కక్కిన దాంట్లోనే పడుకుంటున్నాడు ఆడు. అసలు అంటే మనం తలుచుకుంటేనే కాదండి, అంటే మీరు జగన్ స్థాయి ఆలోచించండి. అంటే మనం అది మాట్లాడుకుంటుంటేనే అసహ్యంగా అనిపిస్తున్నది కదా. మరి ఆడు తాగి కక్కుకొని ఆ కక్కులోనే పొరలాడుతున్న వాడిని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారు. పార్టీ పొరలాడుతోందని ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, అతని పేరు కారుమూరి వెంకటరెడ్డి. అతను చుండూరు మారణకాండలో ఉన్నాడు. చుండూరు అదే అతను లేడు, వాళ్ళ నాన్న వాళ్ళ మేనమామ ఉన్నాడు. ఆ దాదాపు 7 మాలాస్ని ఒక మాదిగ వ్యక్తిని చంపారు అందులో, చుండూరు నరమేధంలో. వీళ్ళ మేనమామ పేరు మల్లికార్జున రెడ్డి, వీళ్ళ నాన్న పేరు రమణారెడ్డి, కారుమూరి రమణారెడ్డి. వీళ్ళు దోషులు అందులో. తండ్రి మేనమామ, సొంత మేనమామ తండ్రి. వీళ్ళు చుండూరు మారణకాండలో దోషులు. వీళ్ళు ఆయన తీసుకొచ్చి అధికార ప్రతినిధి. అందుకే పెట్టాడు మా ఎస్టీలు అన్నాడు కదా, వాళ్ళని చంపారు కాబట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే కారుమూరి వెంకటరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఎవరినన్నా అడ్డంగా నరుకుతా అన్న బోరగడ్డ అనిల్ని విమర్శిస్తున్నాడు. అంటే యాటిట్యూడ్ చూసుకోండి మీరు ఎట్లా ఉన్నదంటే, ఎటువంటి మనుషులు వైసీపీలో ఉన్నారు అనటానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి అందుకని వీళ్ళు మారరు, వీళ్ళు మారే అవకాశం లేదు. ఎందుకంటే అంత లక్షల కోట్ల రూపాయలు ఐశ్వర్యంలో మునిగి తేలే జగన్మోహన్ రెడ్డికి ప్రజలతోటి ఏం సంబంధం? ఈవెన్ కేసీఆర్ కూడా అంతే కదా, సేమ్ డిటో. ప్రజలతోటి ఏం సంబంధం? వీళ్ళకి ప్రజలతోటి సంబంధం లేదు, డబ్బులు పడేస్తాం, ఓట్లు కొనుక్కుంటాం అనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు. ప్రజలతోటి కన్సర్న్ లేదు, ప్రజల బాధలు వీళ్ళకి పట్టవు. ప్రజలకు ఒకటే చెప్తాం సార్, డబ్బులు తీసుకోండి, ఓటు ఇక్కడ రేవంత్ రెడ్డికి అయినా అక్కడ చంద్రబాబుకి, ఎందుకంటే వాళ్ళ డబ్బులు అవి. అయితే ఫైనల్గా మనం చూస్తే కనకదుర్గ గారు, వాస్తవానికి తల్లి చెల్లిని పట్టించుకొని ఇక్కడ జగన్ కావచ్చు, అటు కూతురుని కూడా పట్టించుకొని కేసీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి నిజంగా యోగి ట్రీట్మెంట్ అవసరం లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు నాకు ఆ లక్షల కోట్లంతా మరి వెనక్కి తీసుకోవాలి, భలే వాళ్ళే, అందులో నా రూపాయి కూడా ఉంటుంది. అలా ఎలా వదిలేస్తాం కదండి? మీది కూడా ఉంటుంది రూపాయి. అంటే మాకు అంతకంటే మా డబ్బులే ఉండవులేండి, మేమిద్దరం కూడా సంపాదించింది అంతే, కాబట్టి మీది కూడా రూపాయి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా యోగి ట్రీట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముందు కూలగొట్టండి, తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టండి. కూలగొట్టేటప్పుడు లేదు ఇట్లా వ్యవసాయం చేసి నీ డబ్బులు వస్తాయంటే, అయితే మా ఇంటికి వచ్చి మాకు కూడా వ్యవసాయం చేసి చూపించండి అని అడగాలి.